ఆర్ఎస్టీవీ న్యూస్ జనవరి 23. ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు పుట్టినరోజు పురస్కరించుకుని వెల్దుర్తి పట్టణంలో గురువారం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి టీడీపీ కార్యాలయంలో నందు జిల్లా నాయకుడు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు మాట్లాడుతూ టీడీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధికి తోడుగా ఆయన తనయుడు నారా లోకేష్ సైతం మంత్రిత్వ శాఖలో ఉండి తన వంతు పాత్ర పోషిస్తున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ ఎర్ర బజార్ తెలుగు యువత అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, గుంటుపల్లి వెంకట రాముడు, రామళ్లకోట ఆచారి, తిరుమలేష్ గౌడ్, సుధా పల్లె రామచంద్రుడు, రాంబాబు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి మన ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మన తెలుగుదేశం నాయకులకు, మన కార్యకర్తలకు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదములు. మరి నారా లోకేష్ బాబు గారు మరి ఇప్పుడు ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి, మరి ఒకరంలోనే సత్తు మన నారా లోకేష్ బాబు గారు మరి ఇంకా ముందు ఇంకా ఎన్నో ఉన్నత పదవుల నుంచి ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఇలాగ ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు మన చిన్నబాబు లోకేష్ బాబు చిన్నబాబుది బర్త్డే సందర్భంగా వెల్దుర్తి మండల కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. వచ్చిన కార్యకర్తలకి, వచ్చిన పార్టీలకు, రైతులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఫారిన్లో అనేక మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి సీఎం గారు లోకేష్ బాబు గారు అక్కడ పోవడం జరిగింది. అదే అన్ని కంపెనీలతో ఘన విజయంగా అన్ని సాధిస్తున్నారు. ప్రతి బర్త్డే కడుంటే ఇంకా బాగా ఉండేది, కానీ రాష్ట్ర శ్రేయస్ కోసం కష్టపడుతున్న లోకేష్ బాబు ఎప్పుడు ఆరోగ్యాలు ఉండాలని, అందులో భగవంతుని ఆశీస్సులు చల్లగా ఉండాలని చెప్పుకుంటూ ఈ సమావేశం ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఆ రోజు యోగంలో మా యువనేత చెప్పినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు అంటే అన్ని ఏదైతే పాదయాత్రలో చెప్పాడో అవన్నీ
ఒకటిగా చేసుకుంటూ వస్తున్నాడు. మరి అంతేకాకుండా ఈరోజు ఆయన ఇంకా పై స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.